హలో అండి. నేను పేపర్ అటుకులు ఈవినింగ్ స్నాక్స్ కోసం చేయాలనుకున్నానండి. దానికి మనకి కావాల్సింది ఎలా చేయాలి ఏమి అనేది చూద్దాం. ముందుగా మనము ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పేపర్ అటుకులు వేసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనము అదే ప్యాన్లో 4 ఇంకా 5 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే మనం కావాల్సినవన్నీ వేసుకోవాలి అండి. మనం ఆయిల్ బాగా కాలాక ఆవాలు బాగా చిట్పట అని చెప్పి అనాలి. చిట్పట అయిన తర్వాత జీలకర్ర, మీ ఇంట్లో పచ్చి కరివేపాకు ఉంటే పచ్చి కరివేపాకు వేసుకోవచ్చు, లేదు ఎండిండే కరివేపాకు ఉంటే ఎండిండే కరివేపాకు అన్నా వేసుకోవచ్చు అండి. నా దగ్గర పచ్చి కరివేపాకు లేదు, అందుకు నేను ఎండిండే కరివేపాకు ఉంటే వేసుకున్నాను. ఎండిండే కరివేపాకు, శనగిత్తనాలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పప్పులు యాడ్ చేసుకోండి. శనగిత్తనాలు కొంచెం నెమ్మదిగా ఎగుతాయి. ఒకసారి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనము లో ఫ్లేమ్కి పెట్టుకోవాలి. లో ఫ్లేమ్కి పెట్టుకున్నాక అన్నీ నిదానంగా వేయించుకోవాలి. ఇవన్నీ పప్పులు వేసేసాము. తర్వాత పచ్చిమిరపకాయలు అనేది ఆప్షన్ అండి. కొంతమంది పచ్చిమిరపకాయల కారం లైక్ చేస్తారు, అందుకు నేను మా ఇంట్లో రెండు చేస్తాను. కొన్ని 4 పచ్చిమిరపకాయలు 4 ఎండుమిరపకాయలు వేస్తాను. బాదము, డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టము. నేను బాదము, గోడంబి, ఎండు కొబ్బరి అంతా వేసాను. మీరు కావాలంటే ద్రాక్ష కూడా వేసుకోవచ్చు. కొందరు వాళ్ళ రుచికి తగ్గట్టు మీరు ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. గోడంబి, ఎండు కొబ్బరి కొందరు ఫ్రై చేసేకి ఇష్టపడరు, ఫ్రై చేస్తే బాగుంటుంది. ద్రాక్ష, ఎండు కొబ్బరి అన్నీ వేసి ఫ్రై చేయాలి. అన్నీ బాగా లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాతనే మనం కారం, ఉప్పు అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అన్నీ నిదానంగా అన్నీ బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయినాయి. పసుపు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం. మా ఇంట్లో కారం తక్కువ తింటామండి.